అందరూ ఎగ్స్ తినాలి. ప్రతి ఒక్కళ్ళు రోజుకు 20 ఎగ్స్ తినాలి. అవునా? ఆ! అప్పుడు గాని బాడీ హ్మ్. చాలా చికెన్ తినాలి. అంత ప్రొడక్షన్ చాలా చూసుకున్నారు. హ్మ్. అంటే మాకు కావాల్సిన ప్రాపర్ డైట్ ఎప్పుడు చూసినా సో, ఇంక రామ్ చరణ్ గారు ఎలా చేశారో అదే అయితే అర్థం కావట్లేదు. బికాజ్ మేము చేసినప్పుడు ఆయన సోమవారంలో ఉన్నారు. ఈ ఓకే. కాంట్ ఈజ్ నాన్ వెజ్ కదండీ. అవును. సో, నాన్ వెజ్ తినకుండా అలాంటి బాడీ మెయింటైన్ చేయడం అనేది అసలు మాకైతే ఇంపాసిబుల్. హ్మ్. సో, నాన్ వెజ్ తినకుండా అలాంటి బాడీ చేయడం అంత పర్ఫెక్షన్‌తో అండ్ హీ హాస్ పుట్ ఆన్ సో మచ్ ఆఫ్ వెయిట్. మేము వెళ్ళినప్పుడు అంటే డిఫరెంట్ డిఫరెంట్ షెడ్యూల్స్‌తో డిఫరెంట్ డిఫరెంట్ వెయిట్ ఉన్నారాయన. హ్మ్. ఆ డిఫరెంట్ ఆ వెయిట్స్‌ని పెంచుకుంటూ ప్రాపర్ ప్లానింగ్ ఉంటే గాని చేయలేమండి. అవును. బికాజ్ ఇటు షూట్ చేస్తున్నారు. అట్ ది సేమ్ టైమ్ బాడీకి కావాల్సిన రిక్వైర్మెంట్స్ అన్నీ చేస్తున్నారు. హ్మ్. సో, షూట్‌లోనే ఇట్ ఇట్ ఆ చేంజెస్. ట్రాన్స్‌ఫర్మేషన్. బాడీ ట్రాన్స్‌ఫర్మేషన్ షూట్‌లో గూడా ఉంది. హ్మ్. మీకు సినిమాలోనూ ట్రాన్స్‌ఫర్మేషన్ కనిపిస్తది. ఇప్పుడు ఎక్కడ షూట్ ఆగలేదు. హ్మ్. పాస్ట్ ఐ థింక్ 120, 130 డేస్ నుంచి షూట్ చేస్తూనే ఉన్నారు. సో, అంత మార్నింగ్ ఆయన ఎర్లీ మార్నింగ్ వచ్చి ఈవినింగ్ వచ్చి షూట్ చేసి మళ్ళీ వెళ్ళి ట్రైన్ అప్ అయ్యి ఈ ఈ షూట్ హడావుడిలో మొత్తం మళ్ళీ డైట్ అంతా ప్రాపర్‌గా మెయింటైన్ చేసుకొని వెయిట్ వేరియేషన్స్ తీసుకోవాలంటే అస్సలు వేరే వాళ్ళు ఎవ్వరి వల్ల కాదు ఇది.